పోయినసారి చదువుకున్న ఇంట్లో క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్, ఇది బాబా ప్రేమాశ్రమం పిల్లలకు చెప్పినటువంటి ఆ లెక్చర్స్ ఆధారంగా కూర్పు చేయబడినటువంటి గ్రంథము. మనం పోయినసారి 30th December 1927 ఫ్రైడే క్రిప్ట్ క్యాబిన్ అంటే బాబా సమాధిలో చెప్పినటువంటి లెక్చర్స్. అది ప్లేన్స్ అండ్ ది స్కైస్, భూమికలు వాటికి చెందినటువంటి ఆకాశాలు అనే సబ్జెక్టు బాబా చెప్పారు. దానికి మూలం ఫిగర్ 36, ది 7 స్కైస్, 7 ఆకాశాలు అనే అటువంటి ఆ బొమ్మ ఇప్పుడు అక్కడ మనకు సుబ్రహ్మణ్యం గారు చూపిస్తున్నారు దాంట్లో. సో దాన్ని కంటిన్యూ చేద్దాం. అయితే అది చెప్పే ముందు బాబా ఒక విషయం చెప్పారు. బిఫోర్ ఓపెనింగ్ హిజ్ లెక్చర్, శ్రీ రిపీటెడ్, శ్రీ అంటే మెహర్ బాబా రిపీటెడ్ వాట్ హీ హ్యాడ్ సేడ్ ఎస్టర్డే. అంతకు ముందు రోజు చెప్పిన విషయాన్ని మళ్ళీ ఒకసారి వారికి మళ్ళీ పునశ్చరణ చేసి చెప్తూ, that he has sworn to make some 10 or 20 or 25 or 30 boys. అంటే ఆ పిల్లల్లో ఉండే వాళ్ళల్లో 10 మందో 15 మందో 25 లేదా 30 మందిని ఎలా తయారు చేయాలి, ఎలా ఆధ్యాత్మిక పథంలో ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన చేసినటువంటి ప్లాన్ గురించి చెప్తూ, ది బాయ్స్ లక్ is so good in their having come into such close proximity with a realized సద్గురు. ఒక సద్గురువు దగ్గరికి చేరటమే అదృష్టం. అందులో గురువులకు గురువైనటువంటి అవతారుని చెంతకు చేరటం అనేది అది ఆ పిల్లల యొక్క, ఎందుకంటే అప్పుడు సద్గురు అని ఎందుకు ఇక్కడ వాడారంటే వారి స్థితిలో ఏమి తేడా ఉండదు గనక బాబా అప్పుడప్పుడు తనను కూడా సద్గురువులతో పాటుగా కలిపి చెప్పుకుంటూ ఉండేవారు. అందుకని ఆ సద్గురువు యొక్క ఆ పరిధిలోకి రావటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్తూ బాబా ఇంకొక విషయం కూడా చెప్పారు అక్కడ. ది గ్రేట్ యోగీస్ అంటే మనకు తెలిసినటువంటి యోగులు, యోగ సాధనలు చేసేవాళ్ళు, వాళ్ళ గురించి బాబా చెప్తూ, have been clamoring for years to see and become one with God. భగవంతునిలో ఐక్యం కోసం అంటే మోక్షం కోసం యోగులు వీళ్ళందరూ చేసే అటువంటి తపస్సు, ఆ సాధనలన్నీ ఎలా ఉంటాయంటే సంవత్సరాల తరబడి ఆ భగవంతుణ్ణి చూడటానికి, భగవంతునిలో ఒకటైపోవడానికి వాళ్ళు చేసే అటువంటి ఆ కఠినమైనటువంటి తపస్సులు ఎన్ని చేసినా కూడా వాళ్ళు దాని గురించి వర్ణించి కూడా బాబా చెప్పారు. Some have been observing fast for over a decade. 10 సంవత్సరాలకు పైనే ఉపవాస దీక్షను అనుసరించిన వాళ్ళు ఉన్నారు. Some have been hanging upside down for years together. కొందరేమో తలకిందులుగా తలను భూమి మీద పెట్టి అంటే శిరశాసనం లాగా చేసి అలా తపస్సు సంవత్సరాలుగా అలాంటి తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇయర్స్ టుగెదర్, yet God does not go to them. అయినా కూడా భగవంతుడు వారికి ప్రత్యక్షం కాడు, ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళడు. I do not go to them. భగవంతుడు అని నిరాకారుడైన భగవంతుడి గురించి చెప్పి మళ్ళీ సాకారుడైన తన గురించి చెప్పు కూడా నేను ఇక్కడ ఉన్నా, నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు. There are yogis even now whose eyebrows reach down and extend even to their mouths. కనుబొమల వెంట్రుకలన్నీ కూడా చాలా పొడవుగా పెరిగి వేళ్లాడుతూ నోట్లోకి వెళ్లే అటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళు కూడా ఈ రోజున ఉన్నారు అని బాబా చెప్తూ, బట్ ఫర్ ఆల్ దట్ దే హ్యావ్ అండర్గాన్ స్టిల్ దే డోంట్ ఫైండ్ మీ. వాళ్ళు ఇంత కఠినమైనటువంటి తపస్సులు చేస్తూ ఉన్నా కూడా వాళ్లకు నా దర్శన భాగ్యం కూడా కలగటం లేదు. డోంట్ ఫైండ్ మీ, నన్ను కనుగొనలేకపోతున్నారు. ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక్కొక్క ఉద్దేశం ఒకటి ఉంటుంది. ఒక్కొక్కరి
వాళ్ళు ఆశించేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే కఠినమైన సాధన చేసినా కూడా ఇంకా మనస్సు అనేది వారి అధీనంలోకి రాకపోవటం వల్ల కొంచెం అహంకారం, ఆ అహంకారపు లెవెల్ నుంచి వాళ్ళు ఆశించేది, తమ యొక్క ఔన్నత్యం కోసం పాకులాడేది ఉంటూనే ఉంటుంది. అందుకని yet some among you boys will see me. అలాంటి యోగులు సంవత్సరాల తరబడి కఠిన సాధనలు చేస్తుండే వాళ్ళకు కూడా వీలు పడనిది ఆ పిల్లలను బాబా ప్రేమాశ్రమం పిల్లలను ఉద్దేశించి చెప్తున్నాడు. yet some among you boys will see me. మీలో కొందరు పిల్లలు నన్ను చూస్తారు. నన్ను చూస్తారు అంటే అంతటా అన్నింటా నిండి ఉన్నటువంటి ఆయన యొక్క అసలైనటువంటి దివ్య స్వరూపం, దాన్ని చూస్తారు. యాజ్ దీస్ యోగీస్ హ్యావ్ నాట్ డన్, ఈ యోగులకు అది సాధ్యపడలేదు. సో లవ్ మీ. అందుకని మరి మీరు అలా పొందాలంటే అర్హత ఏమిటి? లవ్ మీ. ప్రతి పోయిన లెక్చర్ ఎండింగ్ లో కూడా బాబా చెప్తూ దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఏమిటట? సో క్రియేట్ లవ్, ప్రేమనే పుట్టించండి, ప్రేమనే పెంపొందించుకోండి అని ప్రతి లెక్చర్ ఎండింగ్ లో బాబా చెప్పినటువంటి అసలైన విషయం. మిగిలిన వాటి అన్నింటికంటే చాలా ఉన్నతమైంది ఏమిటి అంటే మీరు నా ప్రేమను పెంపొందించుకోవాలి. టర్నింగ్ టు ది టాపిక్ ఆఫ్ ద డే, we proceeded with a description of the skies or asmans. స్క్రీన్ లో సుబ్రహ్మణ్యం గారు పెట్టారు. అది భూమికలు, వాటి ఆకాశాలు, ఆస్మాన్స్ అన్నారు. ది పర్షియన్ నేమ్స్ ఫార్ ద 7 skies ఆర్ ఆస్మాన్స్ ఆర్ యాజ్ బిలో. బాబా పర్షియన్ భాషలో చెప్పబడినటువంటి దానికి ఆ 7 భూమికలకు అంటి పెట్టుకొని ఉండే 7 ఆకాశాల గురించి చెప్పారు. ఆస్మాన్స్ ఆర్ స్కైస్ అన్నారు. ఇక మొట్టమొదటి భూమిక, దానికి సంబంధించిన ఆస్మాన్. ది ఫస్ట్ స్కై ఆర్ ఆస్మాన్ ఈస్ కాల్డ్ ది ఆలం ఏ వక్తియా. మొట్టమొదటి భూమిక కింది నుంచి పైకి, ఆ చార్ట్ లో కింది నుంచి పైకి ఇవ్వబడింది, బ్లూ కలర్ లో ఉంది. అది ఈ భూమికకు ఈ ఆకాశానికి, మొదటి భూమికలో దూరం ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క భూమికకు పైకి వెళ్తూ ఉంటే ఆ అంటే భూమికకు, భూమిక యొక్క ఆకాశానికి దూరం తగ్గుతూ వస్తుంది. దాన్ని బాబా చెప్పాడు. అహ్మద్నగర్ రైల్వే స్టేషన్, అహ్మద్నగర్ సిటీతో పోల్చి అది దూరంగా ఉండేది. ఇప్పుడు దగ్గర కలిసిపోయింది, కానీ అప్పుడు బాబా చెప్పినప్పుడు చాలా దూరంగా ఉండేది. అలా అది లోనావులో అయితే సిటీలోనే స్టేషన్ ఉంది. స్టేషన్ భూమిక కింద పోలుస్తూ ఆయన చెప్పాడు. అయితే ఈ ఫస్ట్ మొట్టమొదటి భూమిక, ఈ రైట్ సైడ్ లో రౌండ్ గా చూపించింది మొదటి భూమిక. ఆ భూమికకు అంటి పెట్టుకొని ఉన్నటువంటి ఆ భూమిక యొక్క ఆకాశము బ్లూ కలర్ లో 3 వృత్తాలుగా, దాంట్లో 3 విభాగాలు ఉన్నాయి, దాన్ని చూపిస్తూ దాన్ని చూపించారు. దానికి బాబా చెప్పింది ఏమిటి అంటే ఇట్ ఈస్ కాల్డ్ ద ఆలమే వక్తియా. వక్తియా, వక్త్ అంటే సమయం, కాలం. ది వరల్డ్ ఆఫ్ ది మూమెంట్ అంటే, మూమెంట్ అంటే ఆ క్షణం, సమయానికి ప్రతీకగా తీసుకున్నటువంటి క్షణం. ది వరల్డ్ ఆఫ్ ది మూమెంట్ మొట్టమొదటి భూమికది. ఇక రెండవ భూమికకు ది సెకండ్ స్కై ఆర్ ఆస్మాన్ ఈజ్ కాల్డ్ ద ఆలమే రూహానీ, ది వరల్డ్ ఆఫ్ స్పిరిట్స్. ఇక రెండవ భూమికకు వచ్చేసరికి ఇక్కడ ఎల్లో కలర్ ఉంది. రెండవ భూమిక దానికి పక్కనే రెడ్ కలర్ లో చూపిస్తున్నారు సుబ్రహ్మణ్యం గారు, రెడ్ బ్రాకెట్ లో చూపిస్తున్నారు. రైట్ సైడ్ లో వృత్తాకారములో చూపించబడింది స్టేషన్ ను పోలినటువంటి ఆ భూమిక. లెఫ్ట్ దానికి ఆనుకొని ఉన్నటువంటిది దాని ఆకాశం. అంటే ఆ ఆకాశంలో రకరకాలైన ఆకర్షణలు ఉంటాయి, అక్కడ చిక్కుబడే అవకాశం ఉంటుంది అని పోయిన లెక్చర్ లో బాబా చెప్పింది మనం చదువుకున్నాం. కాబట్టి బాబా ఇక్కడ
ఒక్కొక్క భూమికకు చెందినటువంటి ఆ ఆకాశాన్ని చెప్తున్నారు. సెకండ్ దాన్ని ఆలమే రూహాని అంటే ది వరల్డ్ ఆఫ్ స్పిరిట్స్, అక్కడన్నీ స్పిరిట్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇక మూడవ భూమిక వచ్చేసరికి ది థర్డ్ స్కై ఆర్ ఆస్మాన్ ఈజ్ కాల్డ్ ది ఆలమే కుల్స్, ది ప్యూర్ వరల్డ్. మూడవ భూమిక దానికి అంటిపెట్టుకొని ఉన్నది, దానికి రెడ్ కలర్ పెట్టారు బాబా. రెండవ భూమికకు చెందిన స్వర్గానికేమో ఎల్లో కలర్ పెట్టారు. మొదటిది బ్లూ కలరు, రెండవది ఎల్లో, మూడవదేమో అది రెడ్ కలర్. ఇది కూడా కలర్ కూడా బాబానే చెప్పటం జరిగింది. ఇది ప్యూర్ వరల్డ్. మూడవ భూమిక చెందినటువంటి ఆకాశం ఏదైతే ఉందో దాన్ని ప్యూర్ వరల్డ్ అన్నారు. ది ఫోర్త్ స్కై ఆర్ ఆస్మాన్ ఈజ్ కాల్డ్ ద ఆలమే మహఫూజ్. ఆ నాలుగో భూమికకు చెందినటువంటి ఆకాశం వచ్చేటప్పటికి వైట్, తెల్ల కలర్ లో చూపించటం జరిగింది. ఆస్మానే మెహఫూజ్, ది ప్రొటెక్టెడ్ వరల్డ్, దాన్ని సురక్షితంగా ఉండే ప్రపంచము అని దానికి పేరు పెట్టారు. ది ఫిఫ్త్ స్కై ఆర్ ఆస్మాన్ ఈజ్ కాల్డ్ ద ఆలమే అస్రార్. ఇక ఐదవ భూమికకు చెందినటువంటి స్వర్గం పైన నలుపు కలర్ లో చూపించబడింది. రైట్ సైడ్ వృత్తమేమో భూమిక, దానికి లెఫ్ట్ సైడ్ లో ఆ కింది నుంచి చూస్తే ఆ స్వర్గానికి భూమికకు మధ్యన డిస్టెన్స్ తగ్గుతూ వస్తుంది. పైకి వెళ్తున్న కొద్దీ ఆ డిస్టెన్స్ తగ్గుతూ వస్తుంది. అయితే ఫిఫ్త్ స్కై ఆర్ ఆస్మాన్ ఈజ్ కాల్డ్ ఆలమే అస్రార్ అంటే ది వరల్డ్ ఆఫ్ సీక్రెట్స్. ఐదవ భూమికకు చెందినటువంటి ఆకాశము అది అన్ని సీక్రెట్స్, రహస్యాలకు చెందిన ప్రపంచము అన్నారు అక్కడ దాన్ని. ది సిక్స్త్ స్కై ఆర్ ఆస్మాన్ ఈజ్ కాల్డ్ ది ఆలం ఏ జనాని. ఇక ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపించబడింది. అది సిక్స్త్ ప్లేన్ కి ఆనుకొని ఉన్నటువంటి ఆకాశము, దానికి ఆలం ఏ జనాని అని పెట్టారు. ది వరల్డ్ ఆఫ్ ద బిలవెడ్ అంటే ప్రియతముడి యొక్క ప్రపంచము. ఎందుకంటే సిక్స్త్ ప్లేన్ లో భగవంతుని ముఖాముఖి చూస్తూ ఉంటాడు. సిక్స్త్ ప్లేన్ లో అంతటా అన్నింటా. మరి అలీని సిక్స్త్ ప్లేన్ తీసుకెళ్ళిన తర్వాత ఆయన అడిగితే ఆ అడిగిన వ్యక్తి నేనెవరిని అంటే బాబా అంటాడు. ఆయన చేతిలో ఒక అగ్గిపెట్టె ఉంటుంది, ఇదేమిటి అంటే బాబా అంటాడు. అగ్గిపుల్ల తీసి చూపించినా బాబా అంటాడు. దేన్ని చూపించినా బాబా బాబా అంటూ ఉంటాడు. అలీ సిక్స్త్ ప్లేన్ కి పుష్ చేయబడ్డాడు ఆ పిల్లలందరిలో అలీ. సో అది అందుకని ఇక్కడ సిక్స్త్ ప్లేన్ కి వచ్చేటప్పటికి అక్కడ ఆస్మాన్ ఈజ్ కాల్డ్ ఆలమే జనాని అంటే వరల్డ్ ఆఫ్ ద బిలవెడ్. బిలవెడ్ అంటే ప్రియతముడు, ప్రేమికుడు, ప్రియతముడు. ఈ మధ్యనే కదా ఈ జగన్నాటకం అంతా కూడా. సో ఈ భూమికల్లో కూడా సిక్స్త్ ప్లేన్ కు వెళ్ళిన వాడు ప్రియతముని అంతటా అన్నింటా చూస్తుంటాడు. కానీ ఒక్కటే తేడా, అదే ద్వైతం. మధ్వాచార్యులు చెప్పిన ద్వైతం ఆ లెవెల్లోనే. అంటే అంతటా అన్నింటా భగవంతుడినే చూస్తున్నా కూడా చూసేవాడిని నేను వేరు అని ఉంటుంది అక్కడ. ఆ మాత్రం ద్వైతం. చూసేవాడు వేరు, చూడబడేదంతా భగవంతుడే. మనది ఎట్లా ఉంటుంది? చూసేవాడిని వేరే, చూడబడే దాంట్లో కూడా రకరకాల భిన్నత్వాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనకు అక్కడ చూడబడేదంతా ఒకటి కాదు. అది కేవలం ఆ ఆరవ భూమికలో వాడికి మాత్రమే చూడబడేదంతా భగవంతుడు తప్ప వేరేదేమి ఉండదు. దాన్ని ఆలమే జనాని అంటే వరల్డ్ ఆఫ్ ది బిలవెడ్, ప్రియతముని యొక్క ప్రపంచం. ఇక సెవెంత్ స్కై ఆర్ ఆస్మాన్ ఈజ్ కాల్డ్ ద అర్షేము అల్లా. అర్షేము అల్లా, ది థ్రోన్ ఆఫ్ అల్లా. ఆ అల్లా అంటే నిరాకారుడైన భగవంతుని యొక్క సింహాసనము అని. అది సెవెంత్ ప్లేన్ ఆ పైన చూపించబడింది.
అక్కడ ఐ ఆమ్ గాడ్, అహం బ్రహ్మాస్మి, అనల్ హక్ అనేది ఆ రైట్ సైడ్ లో ఉన్న దాని కింద అక్కడ చూపించారు. గాడ్ అనేది రౌండ్ చేసి చూపిస్తున్నారు మన సుబ్రహ్మణ్యం గారు. అలా ఈ 7 భూమికలకు 7 ఆకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఆకాశాలకు ది స్టేజెస్ ఆఫ్ ది పాత్ డిస్కోర్సెస్ లో దీంట్లో చెప్పినప్పుడు ఈ పదాలన్నీ ఈవెన్ గాడ్ స్పీక్స్ లో కూడా ప్లేన్స్ అనే చాప్టర్ లో చెప్పినప్పుడు ఇవన్నీ ఈ ఆకాశాల గురించి ఏమీ చెప్పబడలేదు అక్కడ. కానీ ఇది 1927లోనే బాబా ఇంతటి ఈ భూమికలకు ఆనుకొని ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి ఆకాశాలు అనే వాటికి ఇవి చెప్పటం జరిగింది. నౌ ద ఫస్ట్ స్కై ఆర్ ఆస్మాన్ హ్యాస్ 3 డివిజన్స్. బాబా ఇప్పుడు ఒక్కొక్క భూమికకు చెందిన ఆకాశం గురించి చెప్పటానికి ముందుకెళ్తున్నారు. ఈ 7 భూమికల 7 ఆకాశాలకు వెళ్ళినట్టయితే మొట్టమొదటి భూమికకు చెందిన ఆకాశం దాన్ని ఏమన్నారు? ఆలం ఏ వక్తియా అంటే ది వరల్డ్ ఆఫ్ టైం, మూమెంట్ అన్నమాట. దీంట్లో వీళ్ళు ఈ చార్ట్ను తయారు చేసి, ఈ చార్టు బాబా చెప్పినప్పుడు ఈ చార్ట్ ఇలాగా లేదు. రంజు అబ్దుల్లా వాటిని పెన్సిల్ తోని గీసి రఫ్ గా పెట్టడం జరిగింది. వీళ్ళు ఎడిటోరియల్ బోర్డు వాళ్ళు దీని గురించి బాగా తర్జన చేసి బాబా చెప్పిన దాన్ని ఎలాగ దీంట్లో చూపించాలి అనేటువంటి శ్రమ తీసుకొని ఈ 36 ఫిగర్ 36ను ఈ రకంగా ఈ కలర్స్ తో ఇలా రూపొందించటం జరిగింది. అయితే ఇప్పుడు మొదటి భూమికకు చెందినటువంటి ఆకాశం వస్తున్నట్టయితే బాబా అంటున్నారు దాంట్లో 3 విభాగాలు ఉన్నాయి, ఏ, బి అండ్ సి. లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్ లో 3 వృత్తాలుగా చూపించబడింది. అది సుబ్రహ్మణ్యం గారు స్క్రీన్ మీద చూపిస్తున్నారు. ఈ మొదటి భూమికకు చెందినటువంటి ఈ మొదటి ఆలమే వక్తియా అంటే వరల్డ్ ఆఫ్ మూమెంట్, వరల్డ్ ఆఫ్ టైం, దాంట్లో 3 విభాగాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ చార్ట్ లో ఫస్ట్ ప్లేన్ కి పక్కనే బాబా ఇది రీడింగ్ ది మైండ్స్ ఆఫ్ దోస్ నియర్ బై, వాళ్లకు కలిగే అటువంటి ఒక శక్తి, వాళ్ళకు వచ్చే శక్తి ఏమిటి అంటే వాళ్ళ ముందు ఉన్న వాళ్ళ మనస్సులను చదివే అటువంటి శక్తి వాళ్ళకు వస్తుంది. ఇక ఆ ఆకాశానికి వచ్చినట్టయితే దీంట్లో 3 డివిజన్స్, ఏబిసి, ఫస్ట్, సెకండ్, థర్డ్. దాని గురించి బాబా చెప్తున్నారు. ది ఫిగర్ 36 అండ్ ఫర్దర్ డెస్క్రైబ్డ్ బిలో. వాటిని ఇలా బాబా చెప్పటం జరిగింది. ఈ మొట్టమొదటి భూమిక యొక్క స్వర్గంలోని 3 విభాగాల్లో మొదటిదైన ఏ విభాగాన్ని బాబా ఇలా చెప్తున్నారు. ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ స్కై రిటైన్స్ ఇట్స్ కనెక్షన్ విత్ ది ఔటర్ వరల్డ్. ఈ ఏబిసి మూడిట్లో కూడా ఏ అనే మొట్టమొదటి విభాగం ఏదైతే ఉందో ఆ బ్లూ కలర్ లో ఉండే 3 వృత్తాల్లో మొదటి వృత్తం అది ఇంకా భౌతిక ప్రపంచంతోని సంబంధం కలిగి ఉన్న స్థితి. దట్ ఈస్ వెన్ వన్ హూ లివ్స్ ఇన్ దట్ వరల్డ్ గెట్స్ టర్న్డ్, he sees the first part of the sky. భౌతిక ప్రపంచంలో ఉండి సంస్కారాల ప్రకారంగా జీవితం గడుపుతూ పునర్జన్మ క్రమంలో ఉంటూ ఆ అనుభవాలన్నిటినీ, సంస్కారాలను పల్చబడేలా చేసుకొని ఎప్పుడైతే భౌతిక ప్రపంచం నుంచి సూక్ష్మ ప్రపంచం వైపు అతని చైతన్యం తిరుగుతుందో అప్పుడు దాన్నే టర్నింగ్ అన్నారు బాబా. ఆ టర్నింగ్ అనేది నీ వల్ల కాదురా బాబు, అది సద్గురువు చెయ్యాలి
అది చెయ్యాలి అంటే నీలో ఆయనను మెప్పించే ప్రేమ ఉండాలి అని బాబా ప్రతి లెక్చర్లో చెప్పటం జరిగింది. సో ఇక్కడ ఎవరైతే అలా భౌతిక ప్రపంచంలో నివసిస్తూ స్థూల దేహంతో స్థూల సంస్కారాలను చాలా పలుచబడేలాగా చేసుకున్న తరువాత అతని దృష్టి సూక్ష్మ ప్రపంచం వైపు మరలినప్పుడు గెట్స్ టర్న్డ్ అంటే వెనుకకి తిరిగి అంతర్గతంగా, దాన్ని అంతర్ముఖ ప్రయాణం అన్నారు కదా, ఇన్వల్యూషన్. హీ సీస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్కై, మొట్టమొదటి భూమికకు చెందిన మొట్టమొదటి ఆకాశం యొక్క మొట్టమొదటి భాగాన్ని అతను చూస్తాడు. దిస్ సేమ్ స్కై ఈజ్ వాట్ యు సీ ఇన్ యువర్ డ్రీమ్స్. ఈ మొట్టమొదటి విభాగం ఏదైతే ఇప్పుడు అక్కడ రెడ్ మార్క్ తో టిక్ పెట్టారు సుబ్రహ్మణ్యం గారు స్క్రీన్ మీద, ఆ విభాగం దేనికి చెందింది అంటే రాత్రి మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏవైతే స్వప్నాలు కంటూ ఉంటామో ఆ స్వప్నావస్థకు చెందినటువంటి అలాంటి ఆ స్థితికి సంబంధించినటువంటిది ఈ మొట్టమొదటి విభాగం. మొదటి భూమికకు చెందిన మొదటి ఆకాశములోని మొదటి విభాగం అది, ఫస్ట్ పార్ట్. దిస్ సేమ్ స్కై ఈజ్ వాట్ యు సీ ఇన్ యువర్ డ్రీమ్స్. దట్ విచ్ యు సీ ఇన్ యువర్ డ్రీమ్స్ ది మ్యాన్ హూ హ్యాస్ బీన్ టర్న్డ్ సీస్ ఇన్ ది అవేక్ స్టేట్. ఇక్కడ తేడా ఏమిటి అంటే మనం రాత్రి గాఢ నిద్రలోకి జారుకున్నప్పుడు గాఢ నిద్రలో స్వప్నావస్థను ఏ స్థితిలో అనుభవిస్తామో అది మనకు తెలియని స్థితి. మనం స్వప్నావస్థలోనే ఉంటాం, జాగ్రత్త అవస్థలో ఉండము. అయితే ఆ స్థితిని ఎవరైతే మొట్టమొదటి భూమికకు చెందిన సూక్ష్మ ప్రపంచంలోకి ఆ చైతన్యాన్ని తిప్పుకొని ఆ మొట్టమొదటి భూమికకు చెందిన మొట్టమొదటి ఆకాశంలోని మొట్టమొదటి విభాగంలోకి వెళ్తారో మన స్వప్నావస్థ లాంటి స్థితి వాళ్ళకి అక్కడ ఉంటుంది. కానీ ఆ స్థితిని మనం గాఢ నిద్రలో అనుభవిస్తాం. కానీ ఈ మొదటి భూమికకు వైపుకు తిప్పబడినటువంటి జీవాత్మ అతను వేకువ స్థితిలోనే దాన్ని చూస్తాడు, దాన్ని అనుభవిస్తాడు. అతనికి గాఢ నిద్రతో పని లేదు. స్వప్నావస్థలో మనం చూసేది ఆయన జాగ్రత్త అవస్థలోనే చూస్తాడు. In short, as against the ordinary dream state of the ordinary person, the man in the first part of the first sky sees dreams in the awake state. Jagrat halat mein స్వప్నావస్థ అంటే జాగ్రత్త అవస్థలోనే స్వప్నావస్థను అనుభవిస్తూ ఉంటాడు. మనం స్వప్నావస్థలో ఉన్నప్పుడు బాబా స్వప్నంలోకి వచ్చి, అరే బాబు నువ్వు ఇదంతా నిజం కాదురా, ఇది స్వప్నావస్థ అంటే, పో ఇది నిజంగానే జరుగుతుంటే స్వప్నావస్థ అంటావేంటి అంటామట ఆ స్వప్నావస్థలో. కానీ జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థను కనేవాడికి అది స్వప్నమే. అది స్వప్నమని స్వప్నం కనే టైములో కూడా, స్వప్నాన్ని అనుభవించే టైంలో కూడా వాడికి తెలిసిపోతుంది ఇది స్వప్నము అని. అలాంటి స్థితి మొదటి భూమికలోని మొదటి ఆకాశం, మొదటి విభాగానికి చెందిన ఆకాశం యొక్క అనుభూతి. దాన్నే జాగ్రత్త అవస్థలో ఉంటూ స్వప్నావస్థను అనుభవించే స్థితి లాంటి స్థితి ఆ మొట్టమొదటి భూమికకు చెందిన మొదటి ఆకాశం యొక్క మొదటి విభాగము. ఇక రెండవ విభాగం గురించి చెప్తున్నారు బాబా. రెండవ విభాగంలో ఇన్ ది సెకండ్ పార్ట్ ఆఫ్ ది ఫస్ట్ స్కై వన్ సీస్ లైట్ గ్లోబ్స్. ఇక మొదటి దాంట్లో మన స్వప్నావస్థ లాంటి అవస్థను జాగ్రత్త అవస్థలో చూస్తాడు. రెండో దానికి వచ్చేటప్పటికి బ్లూ టిక్ పెట్టారు సుబ్రహ్మణ్యం గారు అక్కడ, అది రెండవ విభాగం. ఆ రెండవ దాంట్లో వన్ సీస్ లైట్ గ్లోబ్స్. మనకు బాబా ఇది క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ కదా, క్రియేషన్ గురించి చెప్తూ క్రియేషన్ ఎట్లా వచ్చింది, మొట్టమొదలు వచ్చినవి ఏమిటి, లైట్ గ్లోబ్స్ అంటే వెలుతురు యొక్క గోళాలు మొదలు ఆవిర్భవించాయి.
ఆ వెలుతురు గోళాలు ఎంత సూక్ష్మమైనవి అంటే మనం ఈ కళ్ళతో చూడలేము. అవి వాటికి కొంత స్థూల రకమైనటువంటి ఇది వచ్చిన తర్వాతనే మనం చూడగలుగుతాం. అవన్నీ కూడా ఏంది మనం చూసే నక్షత్రాల్లాగా మనకు ఆకాశంలో రాత్రి కనిపించేవన్నీ కూడా ఆ కాంతి పుంజాలు, కాంతి గోళాలన్నీ కూడా ఆ స్థూల రూపాన్ని ధరించిన తర్వాత మనకు కనబడేవి ఈ నక్షత్రాలు లాంటి ఆ గ్రహాలన్నీ కూడా. ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది సెకండ్ ఫస్ట్ స్కై వన్ సీస్ లైట్ గ్లోబ్స్. ఆ లైట్ గ్లోబ్స్ ను అంటే మామూలు మన స్థూల నేత్రాలకు కనబడనటువంటి ఆ లైట్ గ్లోబ్స్ ను ఈ రెండవ విభాగంలో ఉండేటువంటి వాడు చూస్తాడు. If the spiritual pilgrim has been turned by his guru in that light globe, he sees the real form of the Guru Swarup. ఆ వెలుతురు గోళంలో రెండవ విభాగంలోని ఆ వెలుతురు గోళాలలో అతను సద్గురువు యొక్క పర్యవేక్షణలో ప్రయాణం కొనసాగిస్తూ ఉంటే ఆధ్యాత్మిక మార్గంలో అతనికి ఆ వెలుతురు గోళాలలో తన సద్గురువు యొక్క రూపమే గోచరిస్తుంది. He sees in that light globe he sees the real form of the Guru. ఇక్కడ రియల్ ఫారం ఆఫ్ ది గురు అన్నారు బాబా. అంటే ఆయన యొక్క ఇప్పుడు మన బాబా అంటే ఏంటి మనకు బాబా చెప్పాడు కదా, ఐఎమ్ నాట్ దిస్ ఫిజికల్ ఫామ్, ఐఎమ్ ది అన్లిమిటెడ్ ఓషన్ ఆఫ్ లవ్. అది ఆయన రియల్ ఫారం. ఏమిటి? అన్లిమిటెడ్ ఓషన్ ఆఫ్ లవ్. కనిపించే ఫారం మనం సినిమాల్లో చూసేది, ఫోటోల్లో పెట్టుకునేది, ఇవన్నీ కూడా ఆయన ధరించి వచ్చినటువంటి కోటు. ఇక్కడ ఈ రెండవ విభాగం ఆకాశంలో అతను చూసేటువంటి మొదటి భూమిక యొక్క రెండవ స్వర్గపు విభాగంలో, రెండవ ఆకాశం విభాగంలో అతను లైట్ గ్లోబ్స్ చూడటమే కాకుండా లైట్ గ్లోబ్స్ లో వాస్తవమైన అసలైనటువంటి గురువు యొక్క రూపాన్ని, అంటే నిరాకారమైనటువంటి దైవ స్వరూపాన్ని అక్కడ చూస్తాడు. ఇన్ దట్ లైట్ గ్లోబ్ హీ సీస్ ద రియల్ ఫారం ఆఫ్ ద గురు. But those who have turned without the Guru's help see the light globe only. ఇక్కడ అంత తేడా ఉంది. సద్గురువు యొక్క పర్యవేక్షణలో ఆధ్యాత్మిక మార్గంలో భూమికల్లో ముందుకు వెళ్ళేవాడికి గురువు యొక్క పర్యవేక్షణలో లేకుండా, అతని యొక్క గైడెన్స్ లేకుండా ముందుకు వెళ్ళే వాడికి తేడా ఏమిటి అంటే, వీడు ఆ గ్లోబ్స్ లో ఆ దైవ స్వరూపాన్ని చూస్తాడు, తన గురువు గారి యొక్క నిజస్వరూపాన్ని చూస్తాడు. కానీ వారు గురువు యొక్క పర్యవేక్షణలో లేకుండా స్వతహాగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళే వ్యక్తి, అతనికి ఈ లైట్ గ్లోబ్స్, వెలుతురు గోళాలు మాత్రమే కనిపిస్తాయి గాని వాటిలో తన గురువు యొక్క అసలు స్వరూపం కనిపించదు. లైట్ గ్లోబ్ ఓన్లీ. బట్ వాట్ కైండ్ ఆఫ్ లైట్ అపియర్స్ టు దెమ్? అయితే ఆ రెండవ విభాగంలో మొదటి భూమిక యొక్క ఆకాశంలోని రెండవ విభాగంలో చూసే లైట్ గ్లోబ్స్, ఆ లైట్ యొక్క వెలుతురు ఏంటిది? వాట్ కైండ్ ఆఫ్ లైట్ అపియర్స్ టు దెమ్? మరి మనం కూడా వెలుతురుని చూస్తాం. పొద్దున్నే సూర్యుడు వచ్చి అతను ఉదయించి సూర్యకిరణాలు రాగానే మనం కూడా వెలుతురు చూస్తాం. ఈ వెలుతురుకి ఆ వెలుతురుకి ఏమన్నా పోలిక ఉంటుందా అంటే ఇక్కడ బాబా చెప్తున్నారు, వాట్ కైండ్ ఆఫ్ లైట్, అదేమిటి? ది లైట్ ఆఫ్ ది లైట్ గ్లోబ్ ఈజ్ కలర్లెస్ అండ్ డేజ్లింగ్. అయితే మనం చూసే ఈ కలర్ కి మామూలుగా తెల్ల కలర్ ఉంది. ఈ తెల్ల కలర్ లో దాని నుంచి 7 రంగులు కూడా దాని నుంచి వస్తాయి. కానీ ఆ లైట్ గ్లోబ్స్ లో, వెలుతురు గోళాలలో చూసే దాంట్లో ఎలాంటి రంగు ఉండదు. తర్వాత అది ఎంత ప్రకాశవంతంగా ఉంటుంది, ఎంత ఇదిగా ఉంటుంది అంటే డాజ్లింగ్ అన్నాడు. అంటే మన దృష్టిని కూడా నిలుపలేనంత ప్రకాశవంతంగా ఉంటుంది.
దట్ ఈస్ వై దోస్ ట్రావెలింగ్ వితౌట్ ఎ గురు స్టాప్ హియర్. అలాంటిది అది చూడగానే వాళ్ళు సమ్మోహితులై ఆకర్షితులై అక్కడే ఆగిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అది అంతటి ప్రకాశవంతంగా ఉంటుంది. ఆల్సో ద స్పిరిచువల్ పిల్గ్రిమ్ హియర్స్ ద ఆనంద్ నాద్. అలాంటి అక్కడ వెలుతురుని కళ్ళతోని చూస్తూ ఉన్నాడు, చెవులతోని ఆనంద నాదాన్ని వింటాడు. ఆనందమయమైనటువంటి నాదం ఇది గాడ్ స్పీక్స్ లో చెప్పబడింది. ఈ నాదాన్ని వింటారు అనే విషయం మొదటి భూమికలో గాడ్ స్పీక్స్ లో ఇది చెప్పబడినటువంటిది. ఆనంద్ నాద్, ఎన్ అన్ఇమాజినబ్లీ వండర్ఫుల్ నాద్ ఆర్ సౌండ్ such as we could have no idea of. మనం కూడా ప్రాపంచికమైనటువంటి దీంట్లో రకరకాలైనటువంటి సంగీతాలు, ఆ సంగీతాల్లో సప్తస్వరాల్లో ఉండే అటువంటి చాలా వీణులకు విందు చేసే అటువంటి నాదాన్ని మనం ప్రాపంచికమైనటువంటి నాదాన్ని వింటాం, మనకు తెలిసింది అదే. కానీ దీనికి దానికి పోలికే లేదు అంటారు. The spiritual pilgrim hears the Ananda Naad, an unimaginably wonderful naad or sound. అసలు ఊహించలేనటువంటి ఆశ్చర్యకరంగా ఉండే నాదము. ఆ నాదము ఈ మొదటి భూమికలోని రెండవ విభాగంలో వారికి అనుభూతిలోకి వస్తుంది. అంటే ఈ స్థూల చక్షువులతోనే ఆ నాదాన్ని వింటారట. ఆ మొదటి భూమికకు చెందిన మొదటి ఆకాశంలో. సచ్ యాజ్ వీ హ్యావ్ నో ఐడియా ఆఫ్. అసలు దాని గురించి మనం ఊహించను కూడా ఊహించలేమట. ఊహకు అందనటువంటి వండర్ఫుల్ నాద్, ఆ ఊహకు అందనటువంటి అంత ఆశ్చర్యకరమైనటువంటి నాదం. ఇక థర్డ్ డివిజన్ ఆఫ్ ది ఫస్ట్ స్కై, ఆ బ్లూ కలర్ లో ఉండే మూడు వృత్తాలలో ఇప్పుడు సికి వస్తున్నాము. ఏ బి గురించి చెప్పుకున్నాం. సి ది థర్డ్ డివిజన్ ఆఫ్ ది ఫస్ట్ స్కై ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ కెన్ బి థాట్ ఆఫ్ యాజ్ ద ఫస్ట్ స్కై ప్రాపర్. అయితే ఈ మూడు విభాగాల్లో కూడా ఇది అసలైనటువంటి మొదటి భూమికకు చెందినటువంటి ఆ అసలైనటువంటి స్థితి అని చెప్తూ can be thought of as the first sky proper, మొట్టమొదటి ఆకాశానికి చెందిన అసలైనటువంటి అనుభూతి స్థితి. of which divisions A and B are as it were the outskirts. అయితే సిటీలో ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరైనా కార్లో వస్తూ ఉంటే అవుట్స్కర్ట్స్ ముందు ఒక్కొక్క బిల్డింగ్స్ అవి ఇవి కనబడుతుంటే ఓహో సిటీలోకి వచ్చేసాం రా మనము అనుకుంటాం. అలా ఏబి అనేవి ఆ మొదటి భూమికకు చెందినటువంటి ఆకాశానికి సిటీ యొక్క అవుట్స్కర్ట్స్ లాంటి అట అవి. ఆర్ ఇట్ వార్ ది అవుట్స్కర్ట్స్. హియర్ ద స్పిరిచువల్ ట్రావెలర్ అక్వైర్స్ ద పవర్ ఆఫ్ రీడింగ్ ద మైండ్స్ ఆఫ్ అదర్స్. అక్కడ మొదటి భూమికకు ఉన్న లక్షణాన్ని అక్కడ రెడ్ అండర్లైన్ చేశారు సుబ్రహ్మణ్యం గారు, రీడింగ్ ది మైండ్స్ ఆఫ్ అదర్స్. అయితే ఇక్కడ ఇతరుల మనస్సుల్లో ఏముందో చదవగలిగినటువంటి శక్తి ఇక్కడ వస్తుంది. ఏది? ఈ మూడో విభాగంలో. పవర్ ఆఫ్ రీడింగ్ ద మైండ్స్ ఆఫ్ అదర్స్. ఆల్సో హీ కెన్ సీ థింగ్స్ ఫార్ ఆఫ్, బట్ రిమెంబర్ దిస్, హూజ్ మైండ్స్ కెన్ హీ రీడ్? ఓన్లీ ఆఫ్ దోస్ హూ ఆర్ ఇన్ ది ఆర్డినరీ గ్రాస్ వరల్డ్ అండ్ అమాంగ్ దీస్ దోస్ హూ ఆర్ ఫిజికల్లీ నియర్ టు హిమ్. అయితే ఇక్కడ ఎవరి మైండ్ రీడ్ చేయగలుగుతాడు? ఆయన ముందున్న వాళ్ళ మనస్సులను మాత్రమే చదవగలుగుతాడు. దూరంగా ఏమేమి ఉన్నాయి చూడగలుగుతాడు, కానీ మనస్సులను చదవాలంటే మాత్రం వాళ్ళు అతని సమక్షంలోనే ఉండాలి. సో ఇక్కడికి ఆపేద్దాము, ఎందుకంటే వాళ్ళ మళ్ళీ మనం ఈ రెండవ భూమిక ఆ విభాగానికి వెళ్లే ముందు ఇంకా దీంట్లో కూడా ఇంకా చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంది. అదంతా కూడా మనం వచ్చే వారం మళ్ళీ చదువుకుందాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా శర్మ. జై మెహర్ బాబా అండి. రామకృష్ణ.